హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ బుజ్జి వచ్చేసింది. స్క్రాచ్ 4 కల్కి 289 నుంచి ప్రోమో వచ్చింది. 5కి రిలీజ్ చేస్తా అన్నారు, ఇప్పుడు 9కి రిలీజ్ చేశారు. చాలా లేట్ అయింది. సో ఇక న్యూస్లోకి వెళ్తే ఇక బుజ్జి అంటే లైక్ అదొక రోబో. ఆ రోబోకి బ్రెయిన్ ఉంటుంది కానీ అది మీరు చూసింటారు కానీ మామూలుగా మాట్లాడుకుందాం అంతే. సో దానికి బ్రెయిన్ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ నాకు అర్థమైంది, మీకు చెప్తాను. మీరు ఆల్రెడీ చూసింటారు టీజర్, కానీ నాకు అర్థమైంది, షేర్ చేసుకుంటాం. మీకు అర్థమైంది, మీరు షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్లీగా కామెంట్స్, మీరు అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు నేను మీతో మాట్లాడతా, మీరు కామెంట్స్ నాతో మాట్లాడండి. నేను మళ్ళీ దానికి రిప్లై ఇస్తా. వాళ్ళు వీడియో చేయాలనుకుంటే మళ్ళీ వీడియో కూడా చేస్తా దానికి, ఓకేనా. దానికి యాక్చువల్గా బుజ్జికి బ్రెయిన్ ఉంటుంది కానీ బాడీ ఉండదు. సో ఆ బుజ్జి అనేది కంప్లైంట్ ఇస్తుంది. సో నా బాడీ అందరూ లేట్గా వర్క్ చేస్తున్నారు, నీ టీము, సో ఎవరికి టైం సెన్స్ లేదని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే డైరెక్టర్ ఏమో ఇలా ఎన్నికి చూస్తాడు. అందులో మే 9th కల్కి రిలీజ్ అని ఉంటుంది. ఓ సారీ, రాంగ్ పర్సన్. అంటే దాని అర్థం ఏంటంటే డైరెక్టర్కే టైం సెన్స్ లేదా అని ఇండైరెక్ట్గా డైరెక్టర్ మీదే పని చేసుకున్నాడు. సో అది బాగా నచ్చింది. టైం అదొకటి నచ్చింది. ఇక ఆ బుజ్జి వాయిస్ ఓవర్ ఇచ్చింది మన కీర్తి సురేష్ అంట. నేను ఇది కరెక్టో కాదు తెలీదు, కీర్తి సురేష్ అన్నారు. సో ఆ బుజ్జి అనేది లాస్ట్లో బాడీ అనేది అయిపోతుంది. ఆ బాడీ ఏది కాదు, కార్కి ఒక రోబో అటాచ్ చేస్తే, సో ఆ మరి కార్కి రోబో అటాచ్ చేస్తే దాంతో ఫైటింగ్ సీన్స్ సంథింగ్ ఏవో ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సో అది మ్యాటర్. సో ప్రభాస్ బాడీ అయితే అసలు సలార్లో కంటే ఇక్కడ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది బాడీ. సో అది ఇంకా ఏం చెప్పాలి. సో అది కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అంట. నాగార్జున అంతే అబ్బా, రిపీట్ చేస్తాడు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ఎవరైనా అట్లా అన్నీ కూడా తీసుకుంటే బాగుంటుంది యాక్టర్. మనకి ఫస్ట్ నుంచి ఆ టైర్ని హైలైట్ చేస్తుండ, ఆ కార్ టైర్ని హైలైట్ చేస్తారు. సో ఆ టైర్కి వాళ్ళకి టైర్కే చాలా కష్టపడ్డామని ఇండియాటివ్ చెప్పిర్రు. సో మేబీ ఆ టైర్, ఆ కార్తోనే ఫైటింగ్ సీన్స్ కానీ, సో ఫ్యూచరిస్టిక్ రోబో ప్లస్ కార్ అండ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. మంచిగా ఫైట్స్ అవి మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను దాంతోనే. సో అందుకే బుజ్జిని కొంచెం హైలైట్ చేస్తున్నారు. నాకు తెలిసి బుజ్జితో కామెడీ మామూలు ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మంచి యాక్షన్స్ మూవీస్లో కొంచెం ఫ్రీ అవ్వడానికి కొంచెం చిన్న చిన్న కామెడీ ఉండాలి. నీకు పెద్ద పెద్ద అవెంజర్స్ మూవీస్లో కూడా ఉంటాయి. సో బుజ్జితోనే కొంచెం కామెడీ జనరేట్ అయ్యేటట్టు ఉంది నా ఎక్స్పెక్టేషన్. సో అది ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఆల్.